సార్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ ని కేంద్రంలోకి తీసుకెళ్లడం ద్వారా బీహార్లో జేడీయూకి అడ్రస్ లేకుండా చేసింది బీజేపీ. ఇదే గతి మిగిలిన ప్రాంతీయ పార్టీలకు కూడా పడుతుందంటారా? సో జేడీయూ నితీష్ కుమార్ను తప్పించింది. బీజేపీ సొంతగా తన ముఖ్యమంత్రి పదవిని ఇలా పొందుతుంది. ఆ పార్ట్ వరకు మనం మాట్లాడచ్చు, కానీ నితీష్ కుమార్ను పంపించడం వల్ల జేడీయూ అడ్రస్ లేకుండా పోతుందనేది నిజం కాదు. సో దానికి అడ్రస్ ఉంది. అడ్రస్సే కాదు, 85 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ బీజేపీ. ఈవెన్ జేడీయూ కన్నా ఎక్కువ సీట్లు ఉన్న పార్టీ బీజేపీ. అందువల్ల బీజేపీయే ముఖ్యమంత్రి కావాలి. అయితే అవగాహన మేరకు జేడీయూను ముఖ్యమంత్రి గతంలో కూడా చేశారు. ఈవెన్ 2020లో అయితే మీకు బీజేపీతో పోలిస్తే చాలా తక్కువ సీట్లు మీకు జేడీయూకు. అయినా నితీష్ కుమారే 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎన్నికల సమయంలోనే ఈ చర్చ నడిచింది, నితీష్ కుమార్ను ముఖ్యమంత్రిగా కొనసాగిస్తారా లేదా అని. చివరకు ఆయనకున్న మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ బేస్ వల్ల ఆయన నాయకత్వంలోనే ఎన్నికలకు పోవలసి వచ్చింది. అందువల్ల ఇది ఎక్స్పెక్టెడ్ పరిణామం. అందులో నితీష్ కుమార్ ఆరోగ్యం కూడా దెబ్బతింటోంది. అలాంటి పరిస్థితుల్లో ఆయన ముఖ్యమంత్రిగా ఆ బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహించగలడా అనే చర్చ కూడా నడుస్తున్న సమయం. జేడీయూలో నితీష్ కుమార్ కొడుకు ఇప్పుడు నిశాంత్ కుమార్ జేడీయూలో చేరాడు. కానీ ఆయన టూ యంగ్ టు బి ద చీఫ్ మినిస్టర్. ఆయన పార్టీలో రాజకీయాల్లో ఇప్పుడే మొదలు. నిన్ననే ఆయన జేడీయూ మెంబర్షిప్ కూడా తీసుకున్నాడు. అందువల్ల బీజేపీ బీహార్ ఆపరేషన్ కాస్త ముగిసింది. సో బీజేపీ ఎక్కడైనా మిత్రపక్షాలతో వ్యవహరించే తీరులో వివిధ దశలు ఉంటాయి. మొదటి దశలో ఆయా పార్టీలతో పొత్తు పెట్టుకొని కొత్త ప్రాంతాలకు, కొత్త సామాజిక వర్గాలకు ఎక్స్పాండ్ అవుతుంది. బీహార్లో కూడా అప్పర్ కాస్ట్ ఓట్ బేస్తో ఉన్న భారతీయ జనతా పార్టీ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ ఓట్ బేస్ కలిగిన జేడీయూతో కలవడం ద్వారా ఆ సెక్షన్స్లోకి ఇవాళ ఎక్స్పాండ్ అయింది. ఇవాళ అదే సెక్షన్ ఎంబీసీకి చెందిన సమ్రాట్ చౌదరి లాంటి నేతల్ని ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టాలని ఆలోచిస్తోంది. సో ఏదైనా బ్యాక్వర్డ్ క్లాసెస్కు చెందిన వ్యక్తినే బహుశా పెట్టవచ్చు కూడా. అలా తన అప్పర్ కాస్ట్ ఓట్ బేస్ను, బ్యాక్వర్డ్ క్లాస్ ఓట్ బేస్ను కలపాలన్నది బీజేపీ ఎత్తుగడ. సో మొదటి దశలో ఒక మిత్రపక్షాల సహకారంతో కొత్త ప్రాంతాలకు, కొత్త వర్గాలకు బీజేపీ ఎక్స్పాండ్ అవుతుంది. ఆ తర్వాత మిత్రపక్షాన్ని పక్కకు నెట్టి తానే ప్రధాన పక్షం అవుతుంది. ఇది బీహార్లో అలాగే జరిగింది, మహారాష్ట్రలో కూడా అలాగే జరిగింది. అప్పుడు సాధారణంగా బీజేపీ నుంచి తామే ముఖ్యమంత్రి కావాలనే డిమాండ్ ముందుకు వస్తుంది. కానీ మిత్రపక్షాలు అప్పటిదాకా సీనియర్ పార్ట్నర్గా మేమే ఉన్నాం కనుక మాకే ముఖ్యమంత్రి ఇవ్వాలి అని డిమాండ్ చేస్తారు. మహారాష్ట్రలో అదే జరిగి ఉద్ధవ్ ఠాక్రే ఎన్డీఏ నుంచి వెళ్ళిపోయి కాంగ్రెస్ ఎన్సీపీలతో కలిసి ముఖ్యమంత్రి అయ్యాడు. నితీష్ కుమార్ విషయంలో బీజేపీ తన ఆధిక్యత ఉన్నా కూడా ముఖ్యమంత్రి పదవి తీసుకోలేదు. ఎందుకంటే బీహార్లో ఉన్న నెంబర్స్ అలాంటివి. నితీష్ కుమార్ ఏ క్షణమైనా అటువైపు వెళ్ళి ముఖ్యమంత్రి కాగలడు కనుక బీజేపీకి తప్పలేదు. మహారాష్ట్రలో అటువైపు వెళ్ళి ముఖ్యమంత్రి అయినా కూడా పట్టించుకోలేదు. కానీ బీహార్లో కొత్త వర్గాల్లోకి ఎక్స్పాండ్ కావాలి కనుక బీజేపీకి ఎప్పుడు 20% మించి ఓటింగ్ ఉండదు కనుక, సో జేడీయూతో పొత్తు అనివార్యమైంది కనుక నితీష్ ముఖ్యమంత్రి చేశాడు. ఇక ఆ దశలో మూడో దశలో ఏం చేస్తారంటే అవసరమైతే మిత్రపక్షాలను ముక్కలు చేసైనా తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తారు. మహారాష్ట్రలో శివసేనను ముక్కలు చేశారు. బీహార్లో కూడా లోక్ జనశక్తి పార్టీని ఉపయోగించి జేడీయూను బలహీనపరిచారు 2020లో. ఎందుకంటే బీజేపీకి సపోర్ట్ చేసింది, జేడీయూకి సపోర్ట్ చేయలేదు. సో ఆ తర్వాత నీకు బీజేపీ ముఖ్యమంత్రులే అవుతారు. అది మహారాష్ట్రలో జరిగింది, ఇప్పుడు బీహార్లో జరిగింది. అయితే ఇది అన్ని రాష్ట్రాల్లో ఇలాగే జరుగుతుందా అంటే ఆయా రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పరిస్థితులను బట్టి ఉంటుంది. సో ఖచ్చితంగా బీజేపీతో మైత్రి చేసిన పార్టీలు దేశవ్యాప్తంగా ఏ పార్టీ బలపడలేదన్నది వాస్తవం. కాశ్మీర్లో పీడీపీ, హర్యానాలో జననాయక జనతా పార్టీ, పంజాబ్లో అకాలీదళ్, మహారాష్ట్రలో శివసేన, మీకు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి రాష్ట్రంలోనూ బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత బీజేపీ బలపడింది, ఆ పార్టీ బలహీనపడింది. ఇప్పుడు అస్సాంలో అస్సాం గణ పరిషత్, బీహార్లో జేడీయూ, ఇలా అన్ని పార్టీల అనుభవం ఇదే చెప్తోంది. అయితే ఆయా రాష్ట్రాల రాజకీయ పరిస్థితులను బట్టి
ఇది రకరకాల రూపాల్లో మేనిఫెస్ట్ అవుతుంది.